మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు. ప్రభువునందు ప్రియ సహోదరులారా, తమ్నేలు చూశారు కదా. కొంతమందికి అర్థం కానటువంటి తమ్నేల్ అది. ఎవడరా పిచ్చోళ్ళలా ఉన్నాడు, చివరి దినాలేంటి, మనుషులు చావు కోసం మరణం కోసం మరణం కోసం పరిగెత్తేది ఏంటి అని కొంతమంది ఆలోచనలో పడతారు. నేనేమి వాళ్ళు అనుకున్నట్లు తిక్కలోనేం కాదు, పిచ్చి పట్టినోడేం కాదు. బైబిల్ చెప్తున్న సత్యం అది. బైబిల్ చెప్తున్న సత్యమే నేను తమ్నేలుగా మార్చి ఈరోజు మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ప్రభువునందు ప్రియ సహోదరులారా, అసలు దాని అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథము చెప్పింది అక్షరాల సత్యమే. చూడండి, మనం ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 3, 4, 5, 6, 7 వచనాలు మనం చదువుకుంటే, 1 నుంచి 7 వచనాల దాకా మనం చదువుకుంటే స్పష్టంగా అక్కడ ఉంటుంది. ఒక దూత వచ్చి అగాధపు తాళపు చెవులు తీసినప్పుడు ఆ పొగలో నుండి ఒక కొన్ని సమూహాలు అన్నమాట. మిడతలు తెలుసు కదా మీకు. మిడతలు ఇప్పుడు మనం చూసే మిడతలు కాదండి, పెద్ద పెద్ద మిడతలు. ఆ మిడతలకి భూమి మీద తేలుకుంటే కొండాలు, పెద్ద పెద్ద కొండాలు ఉన్నట్లుగా అవి భూమి మీదకి వచ్చేస్తాయి. ఆ దూత ద్వారా అగాధపు తాళపు చెవులు ఎప్పుడైతే ఆ దూత ఓపెన్ చేసిద్దో వెంటనే ఆ అగాధంలో నుండి మిడతలో మరి భూమి మీదకి వచ్చి, చూడండి 4లో అంటాడు చూడండి, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, ఇక భూమి మీద జంతువులకైనా వృక్షాలకైనా ఎవరికి ఆ మిడతలంట హాని చేయవంట. ఇప్పుడు మనం చూస్తున్న కొద్ది ఇంత మిడతలు కాదండో, ఈ పెద్ద పెద్ద మిడతలు. ఆ అధ్యాయం మొత్తం చదువుకుంటే మొత్తం 7 బూరలు ఉన్నాయి. 5వ దూత బూర ఊదినప్పుడు ఈ సంభవాలు జరుగుతాయి. ఇది మొదటి శ్రమ కిందకి వేసాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇది మొదటి శ్రమ కిందకి వేసాడు. గమనిస్తున్నారా? ఇది కొంచెం ప్రభువుని నమ్మని వాళ్ళకి కొంచెం వెరితనంగా ఉండొచ్చు, కానీ మన బైబిల్ చెబుతుంది అక్షరాల సత్యము. ఇప్పుడు మనము ఈ చివరి దినాల్లోనే ఉన్నాం. 5వ దూత బోర ఊదినప్పుడు అగాధపు తాళపు చెవులు ఓపెన్ చేయబడి మిడతలో దండు పైకి వచ్చి 5 నెలలంట దేవుని ముద్ర లేని మనుషులు, అంటే 666 ముద్ర వేయించుకున్న మనుషుల్ని 5 నెలలో చంపకుండా 5 నెలల వరకు వాటికున్న కొండాలతో, ఏమండి, ఆ పళ్ళతో కొండాలతో ఆ మనుషుల్ని గుచ్చి బాధించడానికి అవి అగాధంలో నుండి పైకి వచ్చినట్లుగా మనకి ఈ ప్రకటన గ్రంథము 9:1 నుంచి 7 వచనాలు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఇది కట్టుకథ కాదండి. ఆల్రెడీ దేవుడు ముందుగానే యోహాను అనే భక్తుని ద్వారా రాయించి పెట్టాడు. ఈ వీడియో చూసినటువంటి అన్యజనులు ఎవరైనా ఉన్నట్టే, యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇకనైనా మీరు ప్రభుని విశ్వసించడానికి మీరు ఆలోచన చేయాలి. నేను చెప్పేది వాస్తవం, బైబిల్ అబద్ధం కాదు. ఆల్రెడీ కొన్ని ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, సునామీలు, ఏమండి, ఒకటే ప్రపంచం రాబోతూ ఉంది. ప్రపంచం మీద ఒకటే అధికారి రాబోతూ ఉన్నాడు. వాడే అంత్య అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్ అంటాం. వాడు వచ్చిన తర్వాత జరిగే సంభవాలు. దేవుని ముద్ర లేని మనుషులు అంటే ఎవరు? రక్షణ లేని మనుషులు వీళ్ళు. ప్రభువుని తిరస్కరించిన వాడు, ప్రభు యొక్క సువార్తను విని కూడా తిరస్కరించిన వాడు, సువార్తికను అడ్డగించిన వాడు, చర్చిలను కూలగొట్టినవాడు, దేవుడు అంటే లెక్కలేదన్న వాళ్ళని ఇక్కడ ప్రభు ముద్ర లేని, దేవుని ముద్ర లేని వాడు. అంటే వీళ్ళెవరు అంటే, ఇప్పుడు ఇంకొన్ని నెలలో సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రపంచం మొత్తం మీద ఒకడే రాబోతూ ఉన్నాడు. వాడి అబద్ధ క్రీస్తు. నేనే క్రీస్తు అనుకొని చెప్పి వాడు వచ్చి అందరికీ ముద్ర వేస్తాడు. చేతిలోనో లేకపోతే నుదుటి మీదో వాడు ముద్ర వేస్తాడు. 666 ముద్ర. అవి ప్రభువును నమ్మిన వాళ్ళు వేయించుకోరండి, విశ్వాసం మీద ఆనుకుంటారు. దేవుడు ఆ క్షణంలో అందరినీ రక్షిస్తాడు. కొంతమందికి ఆ సాతాను ద్వారా చంపబట్టడానికి అవకాశం ఇస్తాడు. హతసాక్షులుగా ధన్యులే. భయపడి
ఆ ముద్ర వేయించుకోకపోతే లావాదేవీలు ఉండవు, బ్యాంక్ అకౌంట్లు ఉండవు, తినడానికి ఏముండదు. కొంతమంది భయపడి ఏం ప్రభు ఆయన ఎప్పుడు వస్తాడు ఏందోలే, ఈ విశ్వాసంలో మేము ఉండలేము, ఈ శ్రమంలో మేము ఉండలేమని కొంతమంది వేయించుకుంటారు. వాళ్ళు కూడా బాధించబడతారు ఈ మిడతల ద్వారా. పెద్ద పెద్ద మిడతలండి, మీరు చదువుకొని మీకు అర్థమైంది. తేళ్ళు గుండె కొండాలు, పెద్ద పెద్ద కొండాలు అంటారు, సింహం లాంటి పళ్ళు. ఆ దినంలోనంట చూడండి, ఆ దినంలోనంట మనుషులు చావు కోసం చూడండి 6వ అధ్యాయం. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుతురు, మరణాన్ని వెతుకుతారంట. మేము బ్రతకలేము, మా కొద్ది బాధ, చచ్చిపోతామని చెప్పేసి వెతుకుతారంట, పరిగెత్తుతారంట. అది నేను చెప్పినటువంటి తమ్మునేల అర్థం. ఇప్పుడు మరణం అంటే మనకు భయం, అమ్మో మరణమా, చచ్చిపోయా, చావు వస్తున్నాం మన దగ్గరికి భయం, ఏ రూపంగా వచ్చిద్దో, మనం ఎలా చనిపోతామో అని. కానీ ఆ రోజు సాక్షాత్తు మిడతల రూపంలో అవి తేళ్లు గుట్టేట్టు కొడతాయి. వాటి దెబ్బకు తట్టుకోలేక అవి చంపు మరలా బాధిస్తే 5 నెలలని ఇక్కడ వాక్యం సెలవిస్తాం. 5 నెలలు వాటికి అధికారం ఇచ్చాడంటే దేవుడు. ఇక మరణం మమ్మల్ని చంపితే బెటర్, ఆ చావు దగ్గరకు వచ్చింది కానీ వాడిని చంపదాం. ఎంత బాధని బ్రతికుండగానే అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అయినా కానీ వాళ్ళు మారు మనసు పొందరంట. విచిత్రం కదా ఇది. అయినా కానీ వాళ్ళు మారు మనసు పొందేటటువంటి పొందేవాళ్ళు కాదంట వాళ్ళు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నామండి ఇప్పుడు. అక్షరాల యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరుతామండి. ప్రభునందు ప్రియ సహోదరులారా, నేను చెప్తున్నాను, అవిశ్వాసంలో కూరుకుపోయేటువంటి క్రైస్తవులు కూడా లైన్లోకి రావాలి. ఇంకా ప్రభువుని విశ్వసించకుండా సువార్తను తిరస్కరించి మాకు యేసు ప్రభు వద్దు అని తిరస్కరించే వాళ్ళు కూడా ఎక్కడైనా యేసు ప్రభుని తెలుసుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పేది వాస్తవం అండి. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తాను, నాకు తెలుసు. యేసు ప్రభుని ఎక్కడైనా ఆలోచించేయండి ఆయన గురించి. ఆయన విదేశీ దేవుడు కాదు, మతానికి కులానికి సంబంధించిన వాడు కాదు, పాపులను రక్షించడానికి వచ్చిన శరీరధారిగా వచ్చిన దేవుడు యేసు ప్రభు అని నమ్మి మీరు ప్రభువుని విశ్వసించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ మరణాన్ని వెతుకుతారంట, ఆ బాధ భరించలేక అల్లాడిపోతారండి. చచ్చిపోతే బాగుండు. ఇప్పుడు చావు అంటే భయం కలిగిన వాళ్ళు రేపు పొద్దున చావు కోసం వెతుకుతారంట. చచ్చిపోతే బాగుండని అంత భయంకరమైన ఆ మిడతలు కొడతాయి అంట. తేళ్ళు కంటే కూడా భయంకరంగా కొడతాయని అక్కడ ఆ 9, 7, 10, 11 వచ్చిన సాక్ష్యం ఇస్తామండి. కాబట్టి నామకర్తము క్రైస్తవులారా, అన్యజనులారా, ఇక్కడ యేసు ప్రభువుని నందు విశ్వసించి మీరు ఇలాంటి 7 ఏళ్ల శ్రమల నుంచి మీరు తప్పించబడి ప్రభు రాజ్యంలో మీరు ఉండాలి, ఎత్తబడాలని, యేసు ప్రభుని సొంత రక్షకునిగా మీరు అంగీకరించాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థన చేసుకొని ప్రభునామాన్ని విశ్వసిస్తారని చెప్పేసి మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు.